హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేఎస్ అగ్రో ఫార్మ్స్. చాలా రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయండి. ఒక 1 వీక్ నుంచి. సో, ఫార్మ్ దగ్గర కూడా వర్క్ ఏం జరగట్లేదండి. అందుకే వీడియోస్ కూడా ఏం పోస్ట్ చేయలేదు. కాకపోతే మీకు చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటుందండి. ఏంటంటే ఒక 10 ఇయర్స్ బ్యాక్ నాటిన చెట్టనేది పడిపోవడం జరిగిందండి ఈ వర్షాలకి మా ఇంటి పక్కన. సో, ఆ ఓనర్ అంకుల్‌ని నేను అడిగాను ఆ చెట్టుని మళ్ళీ మీరేమన్నా నాటిస్తారా అని. తనేమో లేదండి అన్నారు. సో, నాకేం ఆలోచన వచ్చిందంటే అది రూట్స్‌తో ఉంది కాబట్టి మనం మన ఫార్మ్ దగ్గర షిఫ్ట్ చేసి పెట్టుకుంటే చాలా బావుంటదేమో! మంచి పళ్ళొచ్చేదది. సో, అలా ఆలోచించి నేనేం జేశానంటే, ఒక జేసీబీని పిలిపిచ్చాను. పిలిపించేసి ట్రాక్టర్‌లోకి దాన్ని ఎక్కించడం జరిగింది. రూట్స్ డ్యామేజ్ కాకుండా చూసుకోమని జెప్పాను ముందే జేసీబీ అతనికి. సో, అతను చాలా కేర్‌ఫుల్‌గానే ట్రై జేశాడు. కాకపోతే అక్కడిక్కడ కొన్ని బ్రాంచెస్ అనేది పోవడం జరిగింది. ఇంగా కొంచెం జేసీబీ అంటే కొంచెం రఫ్‌గా తీయడం అది ఇది ఉంటది కదండీ! కొంచెం స్కిన్ డ్యామేజ్ అయింది. కాకపోతే రూట్స్ అయితే ఏం డ్యామేజ్ అవ్వలేదు. ఇలా ట్రాక్టర్‌లో ఎక్కించిన తర్వాత డ్రైవర్‌కి చెప్పాను. ఇంగ మనం ఫార్మ్ దగ్గరికి బయలుదేరిపోదామని. అదే రాత్రి ఎళ్ళామండి. ఎందుకంటే లేట్ చేస్తే మనకు చెట్టు అనేది చనిపోవడం జరుగుతుంది గదా! ఇలా రోడ్ పైన తీసుకెళ్లాల్సొచ్చిందండి. ఎందుకంటే చెట్టు చాలా పెద్దగా ఉంటది గదా! ట్రాక్టర్ నుంచి బయటికొచ్చింది. ఇంక ఫైనల్‌గా ఫార్మ్ దగ్గరికి రీచ్ అయిపోయిన తర్వాత ఇలా దాన్ని నెమ్మదిగా కిందికి దించేసాము. చెట్టుని ట్రాక్టర్ నుండి. ముందుగా ఏం చేశామంటే ఒక 6 ఫీట్ గుంత అనేది తవ్వి పెట్టామండి. మన జేసీబీతో తవ్వించాము. తవ్వించేసి ఆ రూట్స్ అనేది దాని లోపలికి 6 ఫీట్ లోపలికి పెట్టేసి, దాన్ని ఒక తాడుతో గట్టిగా లాగి పైకి పట్టుకున్నాం చెట్టుని. పట్టేసుకొని చెట్టును నిల్చిన తర్వాత మళ్ళీ జేసీబీతోనే మనము మట్టి అనేది పూడ్చడం జరిగింది. అది స్ట్రెయిట్‌గా చెట్టు అనేది నిల్చోబెట్టాము. కాకపోతే మనకు బ్రాంచెస్ అనేవి కట్ అయిపోయినాయి. చాలామంది ఏమన్నారంటే రూట్స్‌తో పెట్టాం కాబట్టి మనకు చెట్టు బతికే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది అన్నారు. ఫైనల్‌గా దాన్ని ఇలా నిల్చోబెట్టిన తర్వాత చూస్తే ఇలా ఉంది దాని పొజిషన్. మీకు మరిన్ని అప్డేట్స్ కావాలంటే మా ఛానెల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోగలరండి. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.